కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు చెప్పిన ఏ హామీ కూడా మహబూబ్ నగర్ కు నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ముందుకు పోవడం లేదన్నారు. ఇంత మాటలు మాట్లాడిన మీలో చాలా మందికి తెలుసు. కేసీఆర్ ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఎన్నెన్ని మాటలు మాట్లాడిండు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని ఎట్లా సస్యశామనం చేస్తాడు అన్ని. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ముందుకు పోవడం లేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోతలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన అన్ని ఇరిగేషన్ స్కీమ్స్ కూడా బ్యాలెన్స్ వర్క్, మిగిలిపోయిన వర్క్స్ కూడా పూర్తి చేయని దుస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి కేసీఆర్ వల్లనే ఆ యొక్క దుస్థితి పట్టింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రొఫెసర్ హరగోపాల్ ఇతరులు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. మీరు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని మాటలు మాట్లాడిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు హోదాకి కనీసం అప్లికేషన్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్స్ అయిపోయినాయి. వర్క్స్ ముందుకు పోయే పరిస్థితి లేదు.